షెడ్స్ కానీ అలాగే రేకులతో కట్టిన ఏవైతే భవనాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా విరిగిపడే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో దీనికి సంబంధించి సమీక్షా భేటీ నడుస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని ఎక్కడైతే చెట్లు కానీ కరెంటు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ విరిగిపడే అవకాశం ఉందో వాటన్నిటి కూడా తొలగించినట్టు తెలుస్తుంది. అలాగే కాకినాడ ఉప్పాడకి కనెక్ట్ అయ్యే బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ బీచ్ రోడ్ని నిన్న సాయంత్రం నుంచే క్లోజ్ చేశారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రతిసారి మనం గతంలో కూడా చూసాం ఈ బీచ్ రోడ్ ఏదైతే ఉప్పాడకు సంబంధించిన బీచ్ రోడ్ ఉందో ఉప్పాడకు వెళ్ళడానికి కాకినాడ నుంచి ఏదైతే కనెక్టివిటీ ఉందో ఆ కనెక్టివిటీ రోడ్ అంతా కూడా జలమయమయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్లో చూద్దాం ఉగ్ర రూపం ఎలా ఉండబోతుంది అనేది. కనుక వేటకు మత్స్యకారులు వెళ్లరాదు. ప్రజా సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం వారు జారీ చేసిన సూచనలను పాటించవలసినదిగా కోరడమైనది. ఇట్లు గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ వారి విజ్ఞప్తి. వర్షా తుఫాను ప్రభావం ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో తీవ్రంగా కలదు. వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుండి తిరుపతి వరకు కలదు. కనుక మన ఆంధ్రప్రదేశ్ కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కలదు. కావున లోతట్టు ప్రాంత లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరిలోకి గాని ఇతర కాలువలలోకి గాని దిగరాదు. పశువులు మరియు కాకినాడకు సంబంధించి కాకినాడ పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు అక్కడ మాతో పాటు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు, మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. వర్మ, ఈ మత్స్యకారులకు సంబంధించి గతంలో కూడా చాలా హెల్ప్ చేశారు మాకు అని చెప్పి మత్స్యకారులు కూడా చెప్పుకొచ్చారు. ఉప్పాడకు సంబంధించి మరి ఈసారి మత్స్యకారులని వాళ్ళందరినీ మరి షిఫ్ట్ చేశారా, అలా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానిపై ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో అయితే ఈరోజు అధికారులతోనూ అలాగే ఎమ్మెల్యేలతోనూ అలాగే మాజీ ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష సమావేశం అయితే అలాగే ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కూడా ఇప్పుడైతే అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఏ అంశాలు మాట్లాడారు, ఏ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండబోతుంది మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు, ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఎలా ఉండబోతుంది అన్ని తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ తుఫాను ప్రభావం, ఏ అంశాలు మాట్లాడడం జరిగింది? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డైరెక్షన్లో ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగం ఎలక్ట్ అయింది. అదేవిధంగా ఉప్పాడకు సంబంధించి ఎక్కడికక్కడ ఆఫీసర్స్ని డ్యూటీ చేశారు. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నాం. చర్చెస్, స్కూల్స్, తుఫాన్ షెల్టర్స్ వీటన్నిటికి భోజన సదుపాయాలు అన్నీ పెట్టారు. ఎంత గట్టిగా వచ్చినా సరే ఎదుర్కొని ప్రాణ నష్టం జరగకుండా చూడడానికి అధికారులు అందరం కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే ఏలేరు ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లో అవుట్ఫ్లో క్యాలిక్యులేషన్ వేసుకుని
ఫ్లడ్ వాటర్ బయటకు వదులుతున్నాం. అది మేము కలెక్టర్ గారికి కూడా ఏం చెప్పామంటే ఇందులో 2/3 పిఠాపురానికి వదలాలి, 1/3 పెద్దాపురానికి వదలాలి అని చెప్పి మేము డైరెక్షన్ ఇచ్చాం. ఆ విధంగా వెళ్ళడం వల్ల పిఠాపురానికి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా గొల్లపురంలో వచ్చేసరికి సూరంపేట ఎస్సీ కాలనీలు ఎఫెక్టెడ్ లేకుండా అక్కడ కూడా కేర్ తీసుకోవాలని డిస్కషన్ జరిగింది మీటింగ్లో. మొత్తం ఉప్పాడ తీర ప్రాంతం వచ్చేసరికి ఇటు సుబ్బంపేట గట్టిగా కొట్టి పరిస్థితి ఉంది, ఆల్రెడీ వీక్గా ఉంది అక్కడ. మాయాపట్నం ఒకటి, అలాగే వచ్చేసరికి అమీనాబాద్ అటు కోనపాయపేట వరకు మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా అలర్ట్గా ఉన్నారు. మేము కూడా పార్టీ తరఫున కార్యకర్తలందరినీ కూడా అలర్ట్గా పెట్టాం. ఎంచేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సపోర్టెడ్గా ఉండాలి అధికారులు కూడా అని చెప్పి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. అంటే పునరావాస కేంద్రాలు కూడా ఎన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా పిఠాపురం ఉప్పాడ ఈ యొక్క ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఇంచుమించు ఉప్పాడలో అయితే ఒక 8-9 వరకు ఉన్నాయి ఒక ఏరియాకి. అంటే ఆమ్లెట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే మాయాపట్నానికి సెపరేట్ చేశారు, సుబ్బంపేటకి సెపరేట్ చేశారు, అమీనాబాద్కి సెపరేట్ చేశారు. తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అన్నిటిలో కూడా రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. ఫుడ్, వాటర్ అన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్లానింగ్ చేశారు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. పక్కన ఏలూరు కావచ్చు, పక్కన తుఫాను కావచ్చు. దీంతో అంటే గతంతో జరిగినటువంటి తప్పులు కాకుండా ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టబోతుంది? గతంతో పోల్చుకుంటే ఏలేరు ఎఫెక్ట్ లేకుండా ఉన్నప్పుడు, గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ వాటర్ డైవర్షన్ అన్నది చేసేవారు కాదు. అంతా పిఠాపురాన్ని కొట్టి రైతాంగం సర్వనాశనం అయ్యేవారు. ఇప్పుడు ఆ వాటర్ డైవర్షన్ ఇటు పెద్దాపురానికి, దెబ్బకాలం నుంచి పెద్దాపురానికి డైవర్షన్ చేస్తున్నాం. అలాగే పిఠాపురానికి వచ్చేది మానిటరీ చేసుకుంటా, ఇన్ఫ్లో అవుట్ఫ్లో కాలిక్యులేషన్ మానిటరీ చేసుకుంటా ఎఫెక్ట్ లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫిషర్మెన్ ఏరియా కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడికక్కడ డ్రైన్లు కానీ ఇవి కానీ అనేది జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని కూడా వేటలకు వెళ్ళొద్దన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని షిఫ్ట్ చేసి రిహాబిలిటేషన్ తీసుకెళ్ళి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు. అంటే మత్స్యకారులు ఎక్కువ తుఫాను వచ్చినా సరే వాళ్ళు సర్వసాధారణంగా చూస్తుంటారు, ఎవరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు చేపట్టారు? వాళ్ళు రాకపోయినా సరే బలవంతంగా అయినా సరే అధికారుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి మత్స్యకారులది, పోలీసు అధికారులు తీసుకెళ్లి వాళ్ళని షిఫ్ట్ చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఇన్ఛార్జి మంత్రి గారు నారాయణ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా కరెక్ట్గా జరిగాయి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో ఈరోజు అయితే అధికారులతోని మొత్తం ఏదైతే ఎమ్మెల్యేలతోని మొత్తం అంతా కూడా సమీక్ష సమావేశం అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే నారాయణ కావచ్చు, ఎంపీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ స్థాన సతీష్ ఆధ్వర్యంలో ఇప్పుడైతే నిర్వహించారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పరిశీలించారు. ఏ ప్రాంతాలకు ఎన్ని అవసరం ఉంటాయి. ఇప్పటికే మొత్తం 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగానే అందులో ముఖ్యంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ పక్కన ఆ తుఫాను, మరో పక్కన ఏలేరు కూడా రెండు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ పక్కన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైతాంగానికి ఆ నీరు డైవర్షన్ ఏదైతే ఉందో ఏలేరు ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి వరద నీరుని ఇటుగా పెద్దాపురం మీద కానీ ఇటుగా మళ్లించే విధంగా కూడా అన్ని చర్యలు కూడా చేపట్టాలని అధికారులను కోరినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సుబ్బంపేట కావచ్చు, మాయాపట్నం ఇవన్నీ కూడా ఎప్పుడు తుఫాను వచ్చినా సరే అవే నష్టపోతుంటాయి. కానీ ఈసారి తీవ్ర తుఫాను వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బలవంతంగా అయినా సరే పునరావాస కేంద్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కలెక్టరేట్ నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా ఏర్పడింది. ఏపీ వైపు దూసుకొస్తుంది మొంతా తుఫాన్. ఇటు కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సైక్లోన్ ప్రభావంతో ఇటు ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్ర రూపం దాల్చింది.